కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఏపీకి మొండి చేయి చూపించిందన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాల్లో ఏమీ ఇవ్వలేదన్నారు. ఏపీకి జరుగుతోన్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో బీజేపీని ఓడించాలని గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. మనకి క్యాపిటల్ నిర్మాణంలో అన్యాయం చేశారు. ఢిల్లీని తలదన్నేటువంటి క్యాపిటల్ ఇస్తానని చెప్పారు. క్యాపిటల్ నిర్మాణం కూడా చేపట్టలేకపోయారు. విభజన హామీలు ఇంప్లిమెంట్ చేయలేదు. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటివరకు కూడా పరిష్కరించలేదు. సో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి సుమారు 6 నుంచి 7 లక్షల మంది ఓటర్స్ అందరూ కూడా మన తెలుగువారు ఉన్నారు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది.